భారీ వర్షానికి తిరుపతిలో ఒక పాత భవనం కూలిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తిరుపతి ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. భారీ కృషి జరిగింది. భారీ వర్షం జరగడం వల్ల వీధిలోనే జలమయ్యాయి. ముఖ్యంగా నిమ్మకాయల వీధిలో ఒక పాత భవనం కుప్పకూలింది. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరిగిపోయినప్పటికీ ఆస్తి నష్టం సంభవించింది. పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవనం కుప్పకూలిపోయే సందర్భంలో వీధులు వెంట పరుగులు తీసిన సందర్భం అంటే మనం సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నటువంటి ఈ దృశ్యాలు చూడొచ్చు. భవనం కుప్పకూలిపోయే విజువల్స్. అయితే ఇవాళ అనుకోని విధంగా వర్షం సంభవించింది. సాయంత్రం 6 గంటల ప్రాంతం 5 నుంచి దాదాపు 6 గంటల ప్రాంతం వరకు ఈ వర్షం కురిసింది. అనుకోని విధంగా పెద్ద ఎత్తున వర్షం రావడంతో పురాతనమైనటువంటి ఈ భవనం కుప్పకూలింది. అంటే గతంలో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, అలాగే కొంతమంది నివాసం ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. భవనం కూలిపోవడం వల్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు పరుగు తీయడానికి ప్రయత్నం చేశారు. అంటే కళ్ళెదుటే భవనం కూలిపోతున్న దృశ్యాలను కూడా సైతం చూసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, భయాందోళన వ్యక్తం చేశారు పరిస్థితి. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ప్రసాద్, మధు, చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము. అంటే పాత భవనం చాలా భారీ వర్షం వల్ల బాగా తడిసిపోయి ఒక్కసారిగా కొలాప్స్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే దీంట్లో ఎంతమంది నివాసం ఉండేవారు? వాళ్ళంతా సురక్షితంగా ఉన్నట్టేనా? ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రసాద్. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు జరగలేదు. ఎందుకంటే పాత భవనం కాబట్టి వర్షం భారీగా సంభవించింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా తడిసినటువంటి భవనం కుప్పకూలిన పరిస్థితి. అయితే అప్పటికే ముందే ఏదైతే వర్షం వస్తున్నప్పుడే చిన్నటువంటి పెంకులు రాళ్ళు దాని ఊరి పట్టు వచ్చాయి. అంటే ముందే ఊహించారు స్థానికులతో పాటు నివాస గృహానికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా ఈ భవనం కుప్పకూలుతుందనేసి భావించేసి ఒక్కొక్కరుగా ఆ భవనం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే కళ్ళెదుటే భవనం కుప్పకూలుతున్న దృశ్యాలు చూశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి ఎవరికి ఇబ్బంది జరగలేదు. అయితే అనుకోని విధంగా సంభవించినటువంటి ఈ వర్షానికి పెద్ద భవనం కుప్పకూలంతో స్థానికులు పక్కన ఉన్నటువంటి నివాస గృహాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి నివాస గృహాలు ఖాళీ చేసి పరుగులు తీసిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసాద్, మధు, చూస్తున్న విజువల్స్ అంటే బిల్డింగ్ లో కూడా కొన్ని వ్యాపార సముదాయాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేశారండి. ఈ భవనం కూలిపోవడానికి ముందే అంతా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు అందరూ. ఖచ్చితంగా ప్రసాద్, ఎందుకంటే నిమ్మకాయలు అనేది చాలా వ్యాపార సముదాయము. అక్కడ చాలా వ్యాపార ఉన్నాయి. చిరు వ్యాపారాలతో పాటు బల వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఎందుకంటే మనం నిమ్మకాయల వీధి అనేది తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అది చాలా పాత భవనం. అక్కడే వ్యాపార సముదాయం ఉంది. ఆ కుప్పకూలిన భవనంలోనే కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాళ్ళు సైతం ఖాళీ చేసి వెళ్ళిపోయారు తప్ప, అంటే పోయారు తప్ప అందులో ఉన్నటువంటి ఆస్తి మాత్రం నష్టం సంభవించింది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వ్యాపార సముదాయం కాబట్టి పక్కనున్న ప్రాంత నివాస గృహాలు కావచ్చు, లేకుంటే వ్యాపార సముదాయాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మొత్తం ఖాళీ చేసి భయాందోళనలో పరుగులు తీశారు. అయితే చివరికి మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి వరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రసాద్, మధు, అంటే ఇలా బిల్డింగ్ కూలిపోవడాన్ని చూసి ప్రజలు ఏమంటున్నారు? చుట్టుపక్కల ప్రజలు అంత భయాందోళన గురవుతున్నారా? అంటే ఇలా పాతపడ్డ బిల్డింగ్ ఉండడం బట్టి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని చెప్పినా సరే మున్సిపల్ అధికారులకు ఇంతకుముందే అలర్ట్ చేయడం జరిగిందా? వాళ్ళు ఏమైనా అశ్రద్ధ ఏమైనా వహించారా? ప్రసాద్, వాస్తవం ఇది. స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అయితే పాత భవనానికి ఇది ఒక నిమ్మకాయల వీధిలో ఇప్పుడు కుప్పకూలిన భవనమే కాకుండా చాలా ప్రాంతాలు గాంధీ రోడ్ లో కావచ్చు, చాలా టీకే రోడ్ లో కావచ్చు, చాలా పాత భవనాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు ఉన్నాయి. వాటిని చేయాలనేసి గతంలో కూడా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఆ చర్యలు తీసుకోలేదు. అటువైపు టీటీడీకి సంబంధించినటువంటి భవనాలు సైతం పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిని కూడా కూర్చోలేదు. అంటే ఆ భవనాలు కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ భవనం కూలింది. అంటే మరికొన్ని భవనాలు కూడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అవసరం ఉంది, స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రసాద్, మీరు చెప్తున్నట్టుగా వీధిలో ఇంకా కొన్ని పాత భవనాలు ఉన్నాయని చెప్పినట్టున్నారు. 100 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు. మరి వాటి పరిస్థితి ఎలా ఉంది? వాటి ఇప్పుడన్నా మున్సిపల్ అధికారులు మేల్కొని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశం ఏమైనా ఉందా?
ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం కూలిపోయిన భవనం నిమ్మకాయల వీధిలోది, అలాగే ఆ పక్కన ఉన్న గాంధీ రోడ్డు కావచ్చు, టీకే రోడ్డు కావచ్చు, చిలక రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా చాలా భవనాలు కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. వాటి కూడా ఎక్కువ వర్షం వచ్చిన సందర్భాల్లో కుప్పకూలే అవకాశం ఉంది. అలాగే చాలా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి మున్సిపల్ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాలకు వర్షపు నీరు ఎక్కువ వస్తుంది. భారీ వర్షాలకు సంబంధించినప్పుడు ఆ పాఠశాలలు మొత్తం జలమయం అవుతున్నాయి. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రసాద్, మధు, ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? తిరుపతిలో ఇంకా వర్షం కురుస్తూనే ఉందా? ఇంకా ఇటువంటి పాత భవనాలకు వర్షం పడే కొద్దీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కదా? ప్రసాద్, ఖచ్చితంగా ప్రస్తుతం అయితే వర్షానికి పాత భవనం నిమ్మకాయల వీధిలో కుప్పకూరింది. ప్రస్తుతం ఇప్పుడైతే మనం చూడొచ్చు వీధిలో ప్రశాంతంగా ఉంది. వర్షం ఆగిపోయిన పరిస్థితి. అయితే వీధులన్నీ జలమైపోయినాయి. డ్రైనేజీ సిస్టమ్స్ అన్ని ఆగిపోయిన పరిస్థితి. ఎక్కడెక్కడ డ్రైనేజీ అన్ని హోల్స్ అన్ని పొంగి పొందుతున్నాయి. ఎక్కడ జనజీవనానికి మాత్రం ఇబ్బంది లేకపోయినప్పటికీ ఏదైతే ఉన్నాయో ఈ డ్రైనేజీ హోల్స్ మొత్తం పొంగి పొందుతున్నాయి. దానివల్ల స్థానికులు కొంచెం ఇబ్బందికి గురవుతున్నారు. ఎక్కడ ఇప్పటి వరకు వర్షం ఆగిపోయినా కానీ ఇదైతే హోల్స్ పొంగి పొందుతుండడంతో కొంచెం ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసాద్, మధు, అంటే ఈ బిల్డింగ్ కూలిపోయినప్పుడు మరి చుట్టుపక్కల కూడా ఇంకా ఇతర గృహ సముదాయాలు ఉన్నాయి, అలాగే వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి ఎటువంటి ఇబ్బంది కలగలేదా? వాస్తవంగా అయితే మనము నిమ్మకాయల వీధి చాలా వ్యాపార సముదాయము అనుకునే విధంగా ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే నిమ్మకాయల వీధిలోని ఒక పాత భవనం కుప్పకూలింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల పక్కనున్న వ్యాపార సముదాయాలు కావచ్చు, నివాస గృహాలు కావచ్చు, చాలా ఆందోళనకు పోయారు. వీధుల నుంచి పరుగులు తీశారు. అయితే ఆ భవనం కూలిపోతున్న దృశ్యాల్లో కళ్ళారా చూసిన వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎవరికి ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కానీ సంబంధించదు. ఎందుకంటే పాత భవనం కాబట్టి కళ్ళెదుటే వర్షం వచ్చిన నేపథ్యంలో కళ్ళెదుటే కుప్పకూలుతున్న దృశ్యాలు కళ్ళారా చూశారు కాబట్టి అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఇలాంటి ఇబ్బంది జరగలేదు. అయితే భవనం కూలిపోవడం పట్ల పక్కన ఉన్నటువంటి నివాస గృహాలు కానీ ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అనేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఇప్పుడైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. సార్, మధు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అలాగే ఇప్పుడు ఆ వీధిలో ఆ భవనం కూలిపోయిన దగ్గర నుంచి స్థానికులు కొంతమంది మాట్లాడారు. ఆ బైట్స్ విన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదాం. ఏం లేదు, వర్షం వస్తా ఉన్నింది. వర్షం వచ్చి నీళ్ళన్నీ అక్కడ తీర్థకట్టు వీధిలో నీళ్ళన్నీ నిండిపి కాలువంతా బాగా ఇంత లోతు నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళు వల్ల ఏమంటే పాత బిల్డింగ్ నాని కొంచెం చీల్తా వచ్చింది. చీలి అది ఏమంటే ఒక్కసారిగా వీళ్ళు పలుకులుగానే లోపల ఉండే వాళ్ళంతా జనాలంతా బయట వచ్చేసినారు. అది ఒక్కసారిగా అట్లే వాలి కుప్పగొలిపింది. వీళ్ళు ఏం తీసుకోవడానికి కూడా కాపురం ఉండేవాళ్ళు కానీ అక్కడ అంగడి కానీ ఎవరు ఏం తీసుకోవడానికి కూడా కుదరలేదు. అది బయట రావడం అది అట్లే వాలిపి మొత్తం ఒక్కసారిగా పడిపోయింది. వర్షం నీళ్ళ వల్ల అట్లా వచ్చింది. కాలువలన్నీ, నా పేరు రజియా, ఈ వీధిలోనే ఉంటాను. అది జనం అంతా ఉండే కాడికి ఏమైనా వచ్చే కాడికి అప్పటికే వాళ్తా ఉంది బిల్డింగ్. లైట్గా వాలి అట్టే కుప్పకూలింది. పోయేడుగా ఉంటే ఈ సమస్యలు రావద్దు. ఎప్పుడు లేదు ఈ నిమ్మకాయల ఇంట్లో అంత ఎత్తు నీళ్ళు వచ్చాయి. ఈరోజు గుడ్డలతో బయటకు వచ్చేసినాము. పిల్లకాయలను తొడుకొని అంతే సార్, అంత కూలిపోయింది సార్. ఏం లేదు, పిల్లకాయలకు మేము రోడ్డు పని అయిపోయినాం. 3 కాపురాలు ఉన్నాయి సార్ పైన. అందరూ వచ్చేసినాం బయటికి. పైన వాళ్ళు లేరు, మధ్యలో ఉండే వాళ్ళం మేము. కనీసం తాగని గ్లాసు లేదు, కట్టుకొని గుడ్డలు లేవు సార్. అందరం బయట వచ్చేసినాం. అమ్మాయిన ఆదిలక్ష్మి సార్. బైట్స్ విన్నాము, 2 బైట్స్ విన్నాము. అలాగే ఒక బాధితురాలు కూడా మాట్లాడింది. 3 కుటుంబాల నివాసం ఉండేవి అని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్కటి అంటే కూలిపోవడం మొదలెట్టుగానే అందరూ బయటకు వచ్చేసాము, ఆస్తి నష్టం జరిగింది, కట్టుబడితో బయటకు వచ్చేసాము అని చెప్పని అంటున్నారు. మధు, ప్రసాద్, చూస్తాము అంటే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పాటు భవనంలో ఉన్నటువంటి మిగతా కుటుంబాలు కూడా తీవ్ర ఆస్తి నష్టానికి ఒక్కసారిగా అనుకోని విధంగా వర్షం కురవడంతో స్థానికులతో పాటు భవనంలో ఉన్నటువంటి ఏదైతే 3 అంతస్తుల భవనం కాబట్టి అందులో ఉన్నటువంటి నివాస గృహాలతో పాటు వ్యాపార సముదాయాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం తీవ్ర భయాందోళనలో ఉన్నారు వాళ్ళంతా. చాలా అంటే వాళ్ళ ఇంటి సామాన్లతో పాటు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఏదైతే అంటే ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది. ఇలాంటి నేపథ్యంలో
ఒకటి మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రధానంగా ఉంది. ఎందుకంటే తిరుపతిలో చాలా వీధుల్లో పురాతనమైన భవనాలు ఉన్నాయి. భారీ వర్షాలు సంభవించినప్పుడు ఇలాంటి భవనాలు ఎలాంటి భద్రత ఉంది, ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం. ఆ భవనాలకు ఎలాంటి భద్రత ఉంది, ఆ భవనాలు ఎప్పుడు కూలుతాయి అనేది ముందుగా చర్యలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశాన్ని స్థానికులతో పాటు బాధ్యులు వ్యక్తం చేస్తున్నారు సార్. మధు, ఇంతకుముందు ఒక స్థానికురాలు చెప్తున్నారు, ఇంత ఇదిగా ఎప్పుడు కానీ ఇంత విపరీతంగా నీళ్లు నిలవలేదు ఈ వీధిలో, మేము ఎప్పటి నుంచో ఇక్కడ కాపురం ఉంటున్నాము అని చెప్పని అంటున్నారు. ఒక నీళ్లు నిలవడమే ప్రధానంగా ఈ బిల్డింగ్ కూలిపోవడానికి కారణం అని చెప్పని అంటున్నారు. మరి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకనే నీళ్లు బాగా నిలిచిపోయాయని చెప్పని అనుకోవచ్చా? వాస్తవంగా ప్రసాద్ ఖచ్చితంగా స్థానికులు చెప్తున్నటువంటి ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది తిరుపతిలో. దాదాపు చూస్తున్నాం, చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిని ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ దూరు మాపుతాం, ఎలాంటి సమస్య లేకుండా నేను చూస్తాననేసి చిరంజీవి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఎవరు పట్టించుకున్న పాపం లేదు. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. తిరుపతిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్లనే ఈ దయనీయ పరిస్థితి ఏర్పడింది అని చెప్పచ్చు. వర్షం కురిసినప్పుడు చాలా వీధులు, ఇది నిమ్మకాయల వీధే కావచ్చు, గాంధీ రోడ్డు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్, కొర్లకోట రోడ్డు, చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే చాలు మ్యాన్ హోల్స్ పొంగి పొందుతున్న పరిస్థితి. ఎవరో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. అదే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సైతం మేల్కొని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావాలని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రసాద్, మధు, అలాగే స్మార్ట్ సిటీస్ జాబితాలో, స్మార్ట్ సిటీస్ డెవలప్ చేసే జాబితాలో తిరుపతి కూడా ఉంది. మరి ఇటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే మరి తిరుపతిని ఈ విధంగా స్మార్ట్ సిటీ మార్చే ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవం ప్రసాద్, స్మార్ట్ సిటీ దేవుడు ఎరుగు, ఉన్న వ్యవస్థను బాగుపరచలేని దయనీయ పరిస్థితి తిరుపతి పరిస్థితి. స్మార్ట్ సిటీ ఎప్పుడు వస్తుందో ఏమో, ఎవరు స్థానికులు తెలియదు, ప్రజాప్రతినిధులకే స్పష్టంగా ఇవ్వలేని పరిస్థితి. ఉన్న వ్యవస్థను బాగుపరిచే చాలు స్వామి అనేసి స్థానికులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి చాలా కాలంగా చూస్తాము. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వీధుల్లో చెత్త తుడవడం కావచ్చు, లేకపోతే డస్ట్బిన్లో క్లీన్ చేసే వ్యవస్థ కావచ్చు, అవన్నీ మెరుగుపరచకుండా స్మార్ట్ సిటీ ఏం లాభం అనేసి కూడా స్థానికులు మనం చూస్తున్నాము. దాదాపు 5-6 నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ వీధిలో చూస్తున్నాం ఉరికి కుప్పలా మారింది. తిరుపతి అంటేనే రాష్ట్రంతో పాటు దేశ నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీనివాసము, కపిలతిట్ట, ఈ ప్రాంతంలో శ్రీవారి భక్తులు అత్యధికంగా ఉంటారు. ఆ ప్రాంతాల్లోనే మురికి కూపంలాగా తలపిస్తుంటాయి వీధులు. కానీ అక్కడ ఎవరు చెత్త ఎత్తే పరిస్థితి లేదు. కొద్ది కాలం పాటు మున్సిపల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తారు. అక్కడ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కొన్ని వీధులు మాత్రమే డస్ట్బిన్ ఏర్పాటు చేశారు, కానీ వాటిని క్లీన్ చేసే పరిస్థితి లేదు, ఎప్పటికప్పుడు తీసివేయడం లేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ దేవుడు ముఖ్యంగా మా తిరుపతిని క్లీన్ గా ఉంచుతారనేది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, మధు, మున్సిపల్ అధికారులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా మీరు? వాళ్ళు ఏమంటున్నారు ఈ సంఘటన సంబంధించి? అంటే తిరుపతిలో ఇటువంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆ నిమ్మకాయల వీధిలో చాలా ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. మరి వాటి విషయంలో మరి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రసాద్, మన ఖచ్చితంగా మున్సిపల్ అధికారితో మాట్లాడారు. ఇలాంటి ఇప్పుడే గతంలో కూడా మనం మాట్లాడడం జరిగింది. సాక్షి టీవీ గతంలో ఉన్నటువంటి లోపాలు, ముఖ్యంగా పాత బిల్డింగ్స్, మ్యాన్ హోల్స్, ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా పొంగిపోతుందో అనే అంశాలపై సాక్షి ప్రత్యేకమైన కథ ప్రశ్నించింది. ఈ సందర్భంగానే మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మేమేం చేయలేము, ఈ పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకున్నాము. ఉన్న పరంగా నిధులు కొరత అనేది ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. అంటే పరంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు పాత భవనాలు కూల్చివేయాలంటే ఖచ్చితంగా నిధులు కొరత అవసరము, అలాగే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అవసరం అనేసి మున్సిపల్ స్పష్టం చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో, ఒక వీధిలో ఒక భవనాన్ని కూల్చివేయాలంటే తీసుకునే అధికారులతో కూడా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు అవసరం ఉండాలి. అలాగే ఒక వీధిలో శుభ్రం చేయాలన్నా కానీ, ఏదైనా చెత్తకబులు ఏర్పాటు చేయాలనేటువంటి నిధులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడుతున్న అధికారులు ఖచ్చితంగా ఒకటే మాట చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి, నిధులు సమకూరాలి. ఈ నేపథ్యంలో మేము చర్యలు తీసుకోవడం తప్ప
పరంగా చర్యలు తీసుకొని పరిస్థితులు లేదని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం ఒక విధానమైనటువంటి చర్యలు తీసుకోవాలి, స్థానికులకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయంతో పాటు పాత భవనాలు ఎక్కడ ఉన్నాయో వాటిని కూల్చివేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. మధు, మరొక నిమిషం లైన్లో ఉండండి. బయట స్థానికులు మాట్లాడిన బయట మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. లేదండి, రెండు చిన్న ఫ్యామిలీల మధ్యలో ఉన్నాయి. పైన ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ప్రస్తుతం ఇంట్లో ఉన్నారో లేరో తెలియదు. లేరంటా ఉన్నారు అందరూ. షాప్ అయితే కింద ఉండింది గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ పక్కన వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటా అండి, వాడు సంపు తోకుంటా అన్నాడు. గోడ కూడా కట్టుకుంటాను. మేము 2-3 సార్లు వచ్చి చెప్పినాము, అంటే మీ గోడకి ఏం కాదమ్మా, మేము జాగ్రత్తగా తోగుతాము, జాగ్రత్తగా చేస్తామని చెప్పినాము. మాకు ఇట్లా పిల్లర్స్ లేని ఇల్లు ఇది, మీరు సపోర్ట్ ఏం చేయొద్దు, గట్టిగా ఏం చేయొద్దు అని కూడా చెప్పినాం. అవును, కింద తవ్వారు. దానివల్ల బేసు ఇది లేక ఈరోజు వర్షం పడి దానికి ఎఫెక్ట్ అయిందండి. ఒక 40 ఇయర్స్ ఉంటుంది, 40 ఇయర్స్ 30-40 ఇయర్స్ ఉంటుంది, ఓల్డ్ అండి. అదే పిల్లర్స్ లేవు మెయిన్. అది వాళ్ళకి చెప్పినాం పక్కన కట్టుకునే వాళ్ళకి, వాళ్ళు లోపలికి తవ్వినారు. దాంతో పునాదులకి ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఇట్లా ఉంటుంది. వాళ్ళకి 2-3 సార్లు వచ్చి చెప్పినాం మేము, జాగ్రత్తగా చేసుకోండి, మీ బిల్డింగ్కి ఏం కాదమ్మా మేము చేసుకుంటామని చెప్తున్నారు. పక్కన హోటల్ ఉండేది, వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మా తమ్ముడండి అబ్బాయి వేణు. వేణు ఏం లేదు, బిజినెస్. మా పిల్లకి పక్కన మా ఇంటి పక్కన పునాదులు తీశారు, ఇల్లు కట్టాలని వేరే వాళ్ళు పక్కన వాళ్ళు పునాదులు తీసి అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. చాలాసార్లు నేను చెప్పాను, అబ్జెక్షన్ చేశాను, ఇది కంప్లీట్ చేయండి, ఇబ్బంది అవుతుంది పక్కన బిల్డింగ్లు కంటే. వాళ్ళు అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాన వచ్చేసి నీళ్ళు వచ్చి దాని కరిగి కింద గోడ అంతా పడిపోయి మొత్తం బిల్డింగే పడిపోయింది. నేను చాలాసార్లు అబ్జెక్షన్ చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మనిషి కూడా ఇప్పుడు లేడు, వాడు డ్యామేజ్ జరిగిందని ఫోన్ చేస్తే కూడా రావట్లే వాడు. అది నా పేరు వేణు, ఈ పడిపోయిన బిల్డింగ్ ఓనర్. 20 ఇయర్స్ 20-25 ఇయర్స్.